హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే మంచి ప్రాపర్టీ నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది అనమాట. 500 SFTతో మనకి 1 BHK ఫ్లాట్ అనమాట. ఇది మనకి ఏలూరు 1 టౌన్లో మనకి ఫ్లాట్ అయితే అందుబాటులో ఉందండి. ఇదంతా కూడా కామన్ దారి అనమాట, కామన్ కారిడారు. ఓకేనండి, ఈ దారి వచ్చేసేసి ఈ ఫ్లాట్కి మాత్రమే సొంతం అండి, ఇంకా ఎవరికి సంబంధించింది కాదనమాట. ఓకేనండి, ఇది వచ్చేసేసి ప్రజెంట్ ఈస్ట్ ఫేస్లో ఉందనమాట ఈ ఫ్లాట్. ఒకసారి చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉంది ఏంటంటే మొత్తం చూపిస్తాను. కొత్తగా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో మనం వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తున్నామండి. సో ఆ ఛానల్ ద్వారా మీరు క్లిక్ చేసి మనం ఫాలో చేస్తే కనుక మీకు ప్రతి అప్డేట్ వస్తూ ఉంటుందండి. ఓకేనండి, సో ఆ ప్రాపర్టీ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఆ వాట్సాప్ ఛానల్లో నేను పెట్టడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా యూట్యూబ్లో, అదేవిధంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా మేము అప్డేట్ చేస్తూ ఉన్నాము. లింక్డ్ఇన్ కూడా మేము ఇప్పుడు ప్రజెంట్ యూస్ చేస్తూ ఉన్నామండి. సో ఎవరికి ఏ ప్లాట్ఫామ్ దగ్గరగా ఉంటుందో ఆ ప్లాట్ఫామ్ ద్వారా మీరు మా ప్రాపర్టీ అప్డేట్స్ అనేది తెలుసుకోవచ్చు. ఓకేనండి, ఇంట్లో మీరు ఎంట్రీ అవ్వగానే మీకు హాల్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. ఓకే, సో ఇది 1 BHK కాబట్టి మీరు చూసుకున్నట్టయితే ఎంట్రన్స్లో వీళ్ళు సోఫా సెట్ వేసుకున్నారు. ఓకేనండి, సోఫా 3 seat సోఫా ఒకటి వేసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ ఒక డైనింగ్ టేబుల్ అనేది ఫిక్స్ చేసుకున్నారు లెఫ్ట్ సైడ్లో. ఓకేనండి, సో హాల్ పెద్దగా ఉంది కాబట్టి ఇక్కడ వీళ్ళు 2 కార్డ్స్ వేసుకున్నారండి. ఓకేనండి, 2 కార్డ్స్ వేసుకున్నారు. అదేవిధంగా టీవీ యూనిట్ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. టీవీ యూనిట్ అనేది ఏ విధంగా ఉంది, ఏ విధంగా డిజైన్ చేసుకున్నారు అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకేనండి, క్వాలిటీ ఆఫ్ కబోర్డ్స్ అండి. టీవీ యూనిట్ కూడా బాగుంది. ఓకేనండి, అదేవిధంగా ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అండి. డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగిందనమాట. ఓకేనండి, సో వాస్తు ప్రకారం వాళ్ళు ఆగ్నేయంలో కిచెన్ ఉందన్నమాట. అదేవిధంగా నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉండడం జరిగిందనమాట. అంటే కిడ్స్ బెడ్రూమ్ అయితే లేదు, ఎందుకంటే ఒకటే బెడ్రూమ్ కాబట్టి దీనికి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. చూసుకున్నట్టయితే మీరు పైన కానీ కింద కానీ మొత్తం అంతా చూసుకుంటే పిఓపి, సీలింగ్, కబోర్డ్స్ A to Z అంతా కూడా కంప్లీట్ అయ్యి ఉండడం జరిగిందనమాట. ఓకేనండి, సో ఇది వచ్చేసేసి మరి AC పోర్టిన్స్ కానివ్వండి, అదేవిధంగా బీరువా అక్కడ పెట్టుకోవడానికి స్పేస్ కానివ్వండి, బట్టలు పెట్టుకోవడానికి కబోర్డ్స్ కానివ్వండి. ఓకేనండి, అదేవిధంగా ఇక్కడ మిర్రర్ దీనికి అమర్చడం కానీ అన్ని A to Z అన్నీ ఉన్నాయండి అందులో. ఓకేనండి, బెడ్రూమ్లో. సో ఒకటే బెడ్రూము. సో దీనికి అటాచ్బుల్గా బాత్రూమ్ అయితే ఉండదండి. ఇది మీకు వాష్ ఏరియాకి ప్లస్ మీకు కిచెన్కి, అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్కి కలిపి వాష్ ఏరియా అటాచబుల్గా ఉంటుందన్నమాట. ఓకేనండి, సో ఇదే ప్లేస్లో మీకు ఇండియన్ స్టైల్ ఉన్నటువంటి బాత్రూమ్ అయితే ఉండడం జరిగిందనమాట. ఇది చాలా అంటే చాలా స్పేసియస్గా ఉంది. ఓకేనండి, చాలా స్పేసియస్గా ఉంది. కావాలనుకుంటే మీరు చక్కగా దాన్ని వెస్ట్రన్ టైప్లో కూడా యూ కెన్ కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. ఓకేనండి, సో ఇదైతే మరి ఇక్కడ గమనించవచ్చు. హాల్ నుంచే డైరెక్ట్ మళ్ళీ మీరు ఆగ్నేయంలోకి వెళ్ళినట్టయితే కిచెన్ అయితే ఉందండి. ఓకేనండి, కిచెన్ చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉందండి అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ కట్నం అయితే వేసుకోవచ్చు అండి, డోర్ అయితే లేదనమాట. ఓకేనండి, సో మీరు లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఎంట్రీలోనే పూజా మందిర్ వాళ్ళకి ఫిక్స్ చేసినటువంటి పూజా మందిర్ అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు అండి. ఓకేనండి, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ పూజా మందిర్ అయితే ఉండడం జరిగిందనమాట. అదేవిధంగా దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ కనుక మీరు చూసుకున్నట్టయితే ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా పైన కూడా చూసుకున్నట్టయితే స్టోరేజ్ సిస్టమ్ పైన మీకు, అంటే ఇక్కడ కిచెన్కి అయితే మీకు కబోర్డ్స్ అయితే లేవండి. ఓకే, కిచెన్కి అయితే కబోర్డ్స్ చేయించలేదు. ఓకే అండి, సో కిచెన్ చూసుకున్నట్టయితే 1 ప్లాట్ఫామ్ అండి. అదైతే టైల్స్తో ఫినిష్ చేశారు. వాళ్ళు కూడా ఒక మాదిరి 4 feet వరకు కూడా టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనండి, సో అలమార ఏ విధంగా ఉంది, ఏ విధంగా వీళ్ళు ఫిక్స్ చేసుకున్నారు, డిజైన్ చేసుకున్నారు అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇంతకుముందు మీరు బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు మీకు బాత్రూమ్ అవి కనిపించినాయి కదండి. ఇక్కడ కిచెన్ కూడా అటాచ్బుల్గా ఉన్నటువంటి వాష్ ఏరియాలో మీకు అన్నీ కూడా కనిపిస్తుంది అనమాట. అదేవిధంగా మీరు గుమ్మం ఏదైతే ఉందో ఆ గుమ్మం వరకు కూడా సో ప్రాపర్టీ వీడియో అయితే మొత్తం అంతా కూడా మీరు చూడడం జరిగిందనమాట. ఇదే వీడియోని నేను ఒకసారి మళ్ళీ స్పీడ్ మోషన్లో ఒకసారి చూపిస్తానండి, మీకు అంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఎంట్రన్స్ అనమాట, ఈస్ట్ ఫేసు. ఇదే బయట ఈస్ట్ ప్లస్ సౌత్ ఫేసింగ్లో మీకు వాష్ ఏరియా మొత్తం కనెక్టివిటీ ఉంటుందన్నమాట, ఎల్ షేప్లో. దాన్ని మీరు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా మీరు యూస్ చేసుకోవచ్చు. ఆ ప్లేస్ అనేది ఇంకా వేరే వాళ్ళకి సంబంధం లేదనమాట. ఎంట్రన్స్లో మీరు ఏదైతే సేఫ్టీ గ్రిల్స్ చూసారో అక్కడి నుంచి మీకు అది సొంతం అనమాట ఈ ఫ్లాట్. ఓకేనండి, సో 500 SFTతో మనకి ఫ్లాట్ అయితే అందుబాటులో ఉందండి. విత్ కబోర్డ్స్ మీకు అందుబాటులో ఉంది. 1 BHK అండి. ఓకేనండి, సో ఇది పిఓపి సీలింగ్ కానీ A to Z అంతా కంప్లీట్ అయింది. బట్ దీనికి వచ్చేసేసి బాత్రూమ్ ఒక్కటే మాత్రం బయట ఉంటుందండి. అది వాష్ ఏరియాకి అటాచబుల్గా ఉంటుందన్నమాట. ఓకేనండి, సో హాల్లో ఆల్రెడీ ఇప్పుడు ఏ విధంగా అయితే కాట్ వేసారో ఆ విధంగా మీరు డబుల్ బెడ్రూమ్ లాగా యూస్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మధ్యలో ఒక వాల్ అనేది ఫిక్స్ చేసుకొని మీరు కబోర్డ్స్ తీసి చక్కగా దాన్ని మాస్టర్ బెడ్రూమ్, కిడ్స్ బెడ్రూమ్గా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట.
ఓకేనండి. సో ఇదైతే మనకి కింద యూడిఎస్ 20 గజాలు ఇస్తున్నారండి. మరి 20 గజాలు అన్డివైడెడ్ షేర్ కింద మనకి ఇస్తూ ఉన్నారనమాట. సో ఎస్ఎఫ్టీ ప్రకారం చూసుకున్నా, గజామని ప్రకారం చూసుకున్నా మీకు మంచి రేట్లో ఈ ప్రాపర్టీ అయితే అందుబాటులో వస్తుందండి. ఓకేనండి. ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే ఒకసారి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.